ఒకవేళ 21 రోజు దీక్ష వేయాలనుకున్నా కూడా సమయం ఉన్నది. రేపు శుక్రవారం వరకు సమయం ఉంది. శుక్రవారం వరకు 21 రోజు దీక్ష వేయాలనుకునే వాళ్ళకి సమయం ఉంది. శుక్రవారం తర్వాత చాయిస్ లేదు. 21వ తారీఖు అమావాస్య రోజు అమ్మవారి దీక్షను వేసుకొని విజయదశమి రోజు దీక్షా విరమణ చేసుకొని మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీక్షకు సంబంధించినటువంటి మాలలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి పీఠంలో అవైలబుల్గా ఉంటాయి, వచ్చి తీసుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు 20వ తారీఖు రోజే పీఠానికి చేరుకోండి. ఎక్కువ ప్రయాస పడవద్దు. ఆ రోజే రావడం, చాలా దూరం నుంచి వస్తారు, నిద్రగాస్తారు, ఇబ్బందులు పడతారు, ప్రయాణం చేసి అలసిపోతారు. కొంత అన్కంఫర్ట్గా దీక్షలు వేసుకున్న వాళ్ళని పోయిన సంవత్సరం గ్రహించాను నేను. ఒకరోజు ముందే రండి, కాసేపు ఇక్కడ అమ్మ దగ్గర విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా 21వ తారీఖు దీక్ష వేసుకోవచ్చు. 21వ తారీఖు అమావాస్య, విశేషించి ఆ రోజు ఆదివారం అమావాస్య. ఆదివారం అమావాస్య రోజు ప్రథమంగా దీక్ష వేసుకోవడం, ప్రథమంగా మంత్రదీక్షలు తీసుకోవడం, నూతన మంత్రాన్ని స్వీకరించడం ద్వారా సిద్ధి బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ తొందరగా రిసీవ్ అవుతాయి. ఇది నూతనంగా దీక్ష వేసుకునే వాళ్ళకు ఒక కల్పవృక్షంతో సమానం. అందరి అదృష్టం సుకృతం. ఎవరైనాను పీఠానికి రావచ్చు. ఎవరు ఏ మంత్రం అడిగినా ఆ మంత్రాన్ని ప్రసాదిస్తాం. విశేషించి ఈ 9 రోజులు భగవతికి దారాదత్తం చేసినటువంటి దినములు కాబట్టి, అమ్మవారికే సంబంధించినటువంటి దినములు కాబట్టి దేవీ శరన్నవరాత్రులు అని అంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని స్వీకరిస్తే సత్పరమే మీకు శుభం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి మంత్రాన్ని తీసుకోవచ్చు, మంత్రజపం చేసుకోవచ్చు. ఇక్కడ అనేక పూజలు జరుగుతాయి, వాటిలో మీరు పాల్గొనవచ్చు. 9 రోజులు దేవీ దీక్ష వేసే వాళ్లకు ఇరుముడి ఉండదు. మన దీక్షలో అంబాత్రయ క్షేత్రంలో మనం ప్రారంభం చేశాం కాబట్టి దేవీ నవాహ దీక్ష వేసే వాళ్లకు ఇరుముడి ఉండదు. విజయదశమి రోజు గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి మాలా విరమణ చేసి అమ్మకు దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీక్షను వేసేటి రోజు దీక్షను ధరించిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, విరమణ చేసిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ 21వ తారీఖు అమావాస్య ఆదివారం అమావాస్య రోజు దీక్షను వేసేటప్పుడు చెప్తారు. ఎవరైనా రావచ్చు, అమ్మ దీక్షను వేసుకోవచ్చు. అమ్మవారి దీక్షని 9 రోజులు నిష్ఠగా పద్ధతిగా పాటించడం వలన సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. ఈ భూప్రపంచంలో దైవీ జనితమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి మీ కుండలితో. ఇది నేను చెప్తున్న విషయం కాదు, సాక్షాత్తు త్రిమూర్తులే ఈ విషయాన్ని ప్రతిపాదించి చెప్పారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు దీక్ష చేసుకుంటాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి దీక్ష చేసుకుంటాడు, కైలాస శిఖరమున పరమశివుడు కూడా దీక్ష చేసుకుంటాడు. అష్టదిక్పాలకాది దేవతాగణము కూడా భగవతి దీక్షను పొందుతారు. 9 రోజులు యజ్ఞశక్తిని అమ్మవారికి దారబోస్తారు వాళ్ళు. దేవతలే ఈ దీక్షను ధరిస్తారు, మనం మానవులం. ఇది మానవ జాతికి అంతయు కూడా ఈ 9 రోజులు కల్పవృక్ష, కామధేనువు, అక్షయ పాత్రతో సమానం. కొలుసుకున్న వాళ్ళకి కొంగు బంగారం. అమ్మవారు సాక్షిభూతంగా చెప్పింది, వసంత నవరాత్రుల్లో శారద నవరాత్రుల్లో నేను సాక్షిభూతమై ప్రత్యక్ష శక్తినై కొలువు తీరుతాను. ఎవరు కొలుసుకుంటే వాళ్ళ ఇంట్లో. మిగతా రోజుల్లో ఉండవా అని కాదు, ఉంటుంది. ఇవి విశేషమైనటువంటి స్థానాలుగా చెప్పింది అమ్మవారి 9 రోజులకి. ఎవరైనాను అమ్మవారి దీక్ష చేసుకోవచ్చు. పీఠానికి వస్తే అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత మీకు దీక్షను ప్రసాదించి అనుగ్రహం ఇచ్చి మిమ్మల్ని తరింపజేయడానికి పీఠం కమిటీ సభ్యులు స్వామివారు మీకు ఆశీర్వాదం ప్రసాదిస్తారు. శుభం.